జై శ్రీమన్నారాయణ. 284వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం అమృతాం సూద్భవాయ నమః. హో శ్రీమన్నారాయణ, అందరి తాపములను హరించేటటువంటి వాడు, ఆప్యాయనాన్ని కలిగించేటటువంటి వాడు, అమృతము వంటి కిరణములు కలిగి ఉన్నటువంటి వాడు, మృతులైనటువంటి వారిని కూడా బ్రతికించగలిగినటువంటి వాడు చంద్రుడు. అట్లాంటి చంద్రుడు నీ మనస్సులో నుంచే ఆవిర్భవించాడు తండ్రి. అంటే చంద్రుడిలో ఉండేటటువంటి చల్లదనము ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనస్సులో నుంచే చంద్రుడు గ్రహించి నీ మనస్సులో నుంచే చంద్రుడు ఆవిర్భవించాడు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, ఆ విధంగా చంద్రునికి ఉత్పత్తి స్థానమైనటువంటి వాడివి నువ్వు కదా. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం అమృతాం సూద్భవాయ నమః. ఓం అమృతాం సూద్భవాయ నమః. చంద్రునికి కూడా ఆవిర్భావస్థానమైనటువంటి చల్లనైనటువంటి మనస్సు కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో గుహుడు భరతునితో అంటూ ఉన్నాడు, భరత, నేను లక్ష్మణుడు రాముడికి ఏ విధమైనటువంటి సేవ చేశాడో చూశాను. లక్ష్మణుడు అన్న శ్రీరామచంద్రుడి సేవలో నిమగ్నమై తం జాగ్రత్తం గుణైర్యుక్తం శరచాపాసిధారిణం, ఎప్పుడు కూడా జాగరూకుడై ధనుర్బాణాలు కత్తులు ధరించే ఉండి రామచంద్రుణ్ణి కాపాడుకుంటూ ఉండేవాడు లక్ష్మణుడు. భరత, అయితే నేనేమన్నానంటే లక్ష్మణునితోని, హో లక్ష్మణ, ఇదిగోనయ్యా నీకు పడుకోవటం కోసమని ఇక్కడ పడక సిద్ధం చేశా, ఇక నువ్వు పడుకో. హో లక్ష్మణ, మాకేమో ఈ అడవుల్లో ఉండటం, నిద్ర లేకుండా ఉండటం, ఈ కష్టాలన్నీ మాకు అలవాటే లక్ష్మణ. కానీ నువ్వు సుఖంగా పెరిగినటువంటి వాడివి కదా లక్ష్మణ, నువ్వు వెళ్ళి పడుకో, మేము రాముణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాం అని నేను లక్ష్మణునితో అన్నాను. ఈ మాట కూడా అన్నాను లక్ష్మణునితోని. హో లక్ష్మణ, నహి రామాత్ ప్రియతరో మమాస్తి భువి కశ్చన. లక్ష్మణ, నాకు ఈ భూమి మీద రాముని కంటే ఇష్టమైనటువంటి వారు వేరొకరు లేనే లేరు లక్ష్మణ. నువ్వు నన్ను అనుమానించకు లక్ష్మణ, నేను నీకు అబద్ధం చెప్పటం లేదు. నేను రామచంద్రుణ్ణి జాగ్రత్తగా కాపాడుకుంటా. నేను రామానుగ్రహముతోనే నాకు కీర్తి రావాలని కోరుకుంటున్నా. నేను రామానుగ్రహముతోనే నాకు పురుషార్థ ప్రాప్తి రావాలని కోరుకుంటున్నా. నేను రామానుగ్రహముతోనే మోక్షాన్ని పొందాలని కోరుకుంటున్నా. లక్ష్మణ, నువ్వు వెళ్ళి పడుకో, నేను నా
పరిజనముతోని ధనుర్బాణాలు ధరించి మా సీతారాములను రక్షించుకుంటా అని నేను లక్ష్మణునితో అన్నాను. భరత, అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడో తెలుసునా నాతోని? ఓ గుహ, కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా. గుహ, దశరథరాముడు నా రామచంద్రుడు సీతమ్మతో నేల మీద పడుకున్నాడు గుహ. అది చూసి నా ప్రాణాలు నిలవటమే కష్టంగా ఉంది గుహ. ఇక నిద్ర ఎట్లా పడుతుందనుకుంటున్నావు గుహ? నేను విశ్రాంతిని ఎట్లా పొందుతాను అని అనుకుంటున్నావు గుహ? ఓ గుహ, ఎవరనుకుంటున్నావు నా రాముడు? దేవాసురులంతా ఒక్కసారిగా దండెత్తి వచ్చినా సరే యోన దేవాసురై సర్వై శక్య ప్రసహితుం యుద్ధి. అట్లా వారంతా ఒక్కసారిగా దండెత్తి వచ్చినా సరే ఎవరి ముందైతే నిలబడలేరో, ఎవరినైతే ఎదిరించలేరో అట్లాంటి నా రాముడయ్యా సీతమ్మతో పచ్చిక నేల మీద పడుకున్నాడు గుహ అని లక్ష్మణుడు పరితపించుకుంటూ దుఃఖిస్తూ అంటూ ఉన్నాడింకా. గుహ, మా నాన్నగారు ఎన్నో ఉపవాసాలు చేస్తే పుట్టినటువంటి అపురూపమైనటువంటి ప్రతిఫలమయ్యా ఈ రామచంద్రుడు. మా నాన్నగారు ఎన్నో తపస్సులు చేస్తే లభించినటువంటి అపురూపమైనటువంటి ప్రతిఫలమయ్యా ఈ మనోభిరాముడు. మా నాన్నగారు ఎన్నో యజ్ఞాలు చేస్తే లభించినటువంటి అపురూపమైనటువంటి ప్రతిఫలమయ్యా ఈ మనోభిరాముడు. ఓ గుహ, మా నాన్నగారు ఎన్నో దానాలు చేస్తే లభించినటువంటి అపురూపమైనటువంటి ప్రతిఫలమయ్యా ఈ రామభద్రుడు. ఓ గుహ, అట్లాంటి రాముడు నేల మీద పడుకున్నాడు గుహ. ఓ గుహ, ఈ రాముడిని దూరం చేసుకున్నటువంటి మా నాన్నగారు దశరథ మహారాజు ఎంతో కాలము బ్రతకడనే అనిపిస్తోంది. కౌసల్యమ్మ, సుమిత్రమ్మలు కూడా బ్రతకలేరు గుహ రాముడిని దూరం చేసుకొని. ఇంకా మా అమ్మ సుమిత్రమ్మ శత్రుఘ్నుడినైనా చూసుకొని బ్రతికితే బ్రతకవచ్చు, కానీ కౌసల్యమ్మ ఏమైపోతుందో, దశరథ మహారాజు ఏమైపోతారో. అతిక్రాంతం అతిక్రాంతం గుహ. సమయమంతా మించిపోయిందయ్యా, పరిస్థితులన్నీ తారుమారయ్యాయ్యా. రాముడు నేల మీద పడుకున్నాడు గుహ అంటూ లక్ష్మణుడు దుఃఖించాడు. భరత అని గుహుడు భరతునికి లక్ష్మణునికి ఉండేటటువంటి అన్న మీద ఉండేటటువంటి ప్రేమను గురించి తెలియచేస్తూ భరతుణ్ణి ఓదార్చే ప్రయత్నము గుహుడు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెప్పుకుంటూ మనము రామనామగానము చేస్తూ ఉంటే పరమశివుడు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులంతా ఎంతో సంతోషముగా మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. ఈ రోజు నుండి 31వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. అమృతాం సూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః
ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం అమృతాంశోద్భవాయ నమః. ఓం అమృతాంశోద్భవాయ నమః. ఓం అమృతాంశోద్భవాయ నమః.